అనిపిస్తుందా? ఆ, కనిపిస్తుంది. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు స్థూల శరీరం యొక్క ధర్మాలను చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు స్థూల శరీరానికి ఉండేటువంటి లక్షణాలైనటువంటి లావుగా ఉండడం, సన్నగా ఉండడం, పొడవుగా ఉండడం, పొట్టిగా ఉండడం, దాని ధర్మాలైనటువంటి పుట్టడం, పెరగడం, వృద్ధి చెందడం, ముసలితనం రావడం, మరణించడం, ఆ పుట్టినప్పటి నుంచి చనిపోయేటువంటి మధ్యలో జరిగేటువంటి వర్ణాశ్రమ నియమాలు, వచ్చేటువంటి రోగాలు, గౌరవాలు, అవమానాలు, బహుమానాలు, వీటన్నింటిని గురించి వివరిస్తూ అవన్నీ స్థూలస్య ధర్మాహ, స్థూల శరీరం యొక్క ధర్మాలు అని చెప్పారు. ఆ అంటే ఇక్కడికి అయిపోయిందా స్థూల శరీరం? అంటే స్థూల శరీరంతో మాత్రమే అయిపోతుందంటే ఇంకా ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ శరీరంలో అంటే బుద్ధి ఇంద్రియాణి శ్రవణం బుద్ధీంద్రియాణి శ్రవణం త్వగక్షిఘ్రాణం చ జిహ్వా త్వగచ్చిఘ్రాణం చ జిహ్వా విషయావబోధనాత్ విషయావబోధనాత్ వాక్పాణిపాదా వాక్పాణిపాదా గుదమప్యుపస్థః గుదమప్యుపస్థః కర్మేంద్రియాణి కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు. ప్రవణేన కర్మసు. ఇప్పుడు వీటన్నింటినీ అనుభవించేది ఎవరు? ఇందాక చెప్పేమే స్థూలత్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? పుట్టాడని ఎవరు తెలుసుకుంటున్నారు? ఎలా తెలుసుకుంటున్నారు? అది తెలుసుకోవడానికి కొన్ని పనిముట్లు అవసరం. ఎలా తెలుసుకుంటున్నాడు మనిషి అంటే బుద్ధి విషయావబోధనాత్, విషయాలను గ్రహించుట చేత, ఈ విషయాలన్నింటినీ గ్రహించడానికి. ఇంద్రియాణి, ఇంద్రియాలు ఉన్నాయి, అవి బుద్ధీంద్రియాణి. బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏవేవి? శ్రవణము అంటే చెవి, త్వక్ చర్మము, అక్షి కన్ను, ఘ్రాణము ముక్కు,
చ మరియు జిహ్వ నాలుక. ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలు. చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక. ఈ 5 ఇవేం చేస్తాయి? విషయ అవబోధన, విషయాలను గ్రహిస్తాయి. విషయాలు ఏమిటి? శ్రవణము ద్వారా శబ్దము. అది శ్రవణం అంటే చెవి ద్వారా శబ్దం. త్వక్ స్పర్శ, చర్మం ద్వారా స్పర్శ. అక్షి రూపం, ఘ్రాణం గంధం, జిహ్వా రసం. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, గంధరసాలు ఎట్లయినా పర్వాలేదు. ఈ 5 గ్రహించడానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి 5 ఇంద్రియాలు? స్థూలస్య, స్థూల శరీరంలో ఉన్నాయి. అంటే ఈ విషయాలను దేని ద్వారా గ్రహిస్తున్నాము? ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నాం. ఇంద్రియాలకు ఆయతనం ఏమిటి? శరీరము. ఆశ్రయము స్థూల శరీరం. స్థూల శరీరంలో ఉంటది. కన్నెక్కడ ఉంటుంది? స్థూల శరీరంలో. చర్మం స్థూల శరీరం, చెవి స్థూల శరీరం. అయితే వీటి ద్వారా మనం ఏం చేస్తుంటాం? విషయావబోధన, శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాలను గ్రహిస్తూ ఉంటాం. ఆ గ్రహించేది కాబట్టి జ్ఞానం అవుతుంది. లోపలికి తీసుకుంటేది జ్ఞానం. నేను తీసుకోను అంటే అజ్ఞానం, నాకు అక్కర్లేదు అంటే మూర్ఖత్వం. కాబట్టి బుద్ధి ఇంద్రియాని అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం విషయాలను గ్రహిస్తాం. శబ్ద స్పర్శ రూపరసగంధాలను గ్రహిస్తాం. దానివల్ల మనకు ఎంతో కొంత తెలివి పెరుగుతుంది. అందువల్ల వాటిని జ్ఞానేంద్రియాలు అంటాం. ఇది చూసి ఇది వ్రాయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకున్నాం. వ్రాయడానికి ఉపయోగపడుతుంది నీకు తెలిసింది ఎప్పుడు? దీన్ని చూసినప్పుడు, దీంతో రాసినప్పుడు. రాస్తామా లేదని తర్వాత విషయం. ఇది పెన్ కాబట్టి దీంతో రాయొచ్చు అనేది తెలిసింది. ఇది పెన్ అని తెలిసింది ఎప్పుడు అంటే దీన్ని చూసినప్పుడు తెలిసింది. కాబట్టి చూడడం వల్ల ఒక విషయం అర్థమైంది. అట్లాగే స్పర్శ వల్ల తెలుస్తుంది, అట్లాగే వినడం వల్ల తెలుస్తుంది, అట్లాగే రుచి చూడడం వల్ల తెలుస్తుంది. వేపకాయ తిను అని అన్నాం అనుకో, చేదుగా ఉంటుంది నేను తిన్ను అంటాడు. నేను తిన్ను అనడానికి కారణం ఏమిటి? నాలుక. అది ఇక్కడ జరిగేటువంటిది. కాబట్టి జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయంటే ఏదో ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రోధి చేస్తాయి, మనకు కలిగేటట్టు చేస్తాయి. అందుకని వాటికి జ్ఞానేంద్రియాలు అని చెప్పి పేరు పెట్టినారు. విషయావబోధాత్, విషయాల్ని గ్రహించడం వల్ల. అయితే గ్రహించేటువంటి విషయం స్థూల శరీరంది కాదు, స్థూల శరీరం కాదు. ఆ గ్రహించడానికి కారణమైనటువంటి ఇంద్రియం మాత్రం స్థూల శరీరంది. కాబట్టి స్థూల శరీరం లోపల ఇంద్రియాలు ఉన్నాయి. స్థూల శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అవి ఏంటి? జ్ఞానేంద్రియాలు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి తీసుకుంటాం, మరి బయట పోవడానికే ఉండాలి కదా, పని చేయడానికి ఉండాలి కదా. పని అంటే కర్మ కదా. అందుకని కర్మేంద్రియాణి కర్మసు ప్రవణేన, కర్మసు ప్రవణేన, కర్మలయందు ప్రవణేన ఆసక్తి చేత, ప్రావీణ్యము చేత. కర్మేంద్రియాణి, కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మ అంటే పని, పని చేయడానికి ఉపయోగించేటువంటి ఇంద్రియాలు. ఏంటవి? వాక్కు, నోరు. వాక్కు అంటే నోరు. ఏం చేస్తాం? మాట్లాడతాం. మాట్లాడడం కర్మే కదా, కర్మ. దానివల్ల జ్ఞానం వస్తుందా
బయటకు పోతుందా? వింటే వస్తుంది, చెబితే పోతుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇది అవుట్లెట్. అవుట్లెట్. తర్వాత పాణి, చెయ్యి. చెయ్యి ఇదేం చేస్తుంది? ఆదాన ప్రదానాలు, ఇవ్వడం తీసుకోవడం చేస్తుంది. వాక్కు ద్వారా సంభాషణ జరుగుతుంది, పాణి ద్వారా ఆదాన ప్రదానాలు, ఇవ్వడం తీసుకోవడం. ఇది చేతి ద్వారా జరిగేటువంటి. తర్వాత పాద, కాళ్ళు. ఏం చేస్తాం? గమనాగమనాలు, పోవడం రావడం. ఇది మూడవదైనటువంటి కర్మేంద్రియం. నాలుగోది గుదం, మల విసర్జన. ఉపస్థ, మూత్ర విసర్జన. ఇవి కర్మేంద్రియాలు. ఈ అవయవాలు కూడా శరీరంలోనే ఉన్నాయి కదా, ఇవన్నీ శరీరంలోనే ఉన్నాయి. కాబట్టి మొత్తం వ్యాపారం అంతా ఇప్పుడు ఇంకేమైనా మిగిలిపోయిందా? ఏమైనా జరగాల్సింది? ఇంకేం లేదు. మొత్తం అన్ని జరగాల్సినవన్నీ కూడా స్థూల శరీరంతోనే జరుగుతున్నాయి అనేది అర్థమైంది. ఈ స్థూల శరీరం మీద నీకు భ్రాంతి ఉంటే వీటన్నిటి మీద భ్రాంతి ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ స్థూల శరీరంలో అంతర్భాగాలు కాబట్టి. ఈ స్థూల శరీరంలో అంతర్భాగాలు అనేటువంటి భావన నీకు కలగడం కోసం వాటిని వేరువేరుగా చెప్తున్నాను. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల యొక్క వివరం ఇందులో చెప్పాడు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాల ద్వారా 10 విషయాలు జరుగుతాయి. మొదటి 5 ఏమో లోపలికి తీసుకునేటువంటివి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఆ తర్వాతవేమో సంభాషణ చేయడం, ఆదాన ప్రదానాలు, గమనాగమనాలు, విసర్జన క్రియలు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ క్రియలు, ఈ జీవన క్రియలన్నీ జరగడానికి కారణమైనటువంటి ఇంద్రియాలకన్నింటికి స్థూల శరీరం ఆశ్రయంగా ఉంటుంది. తరువాత శ్లోకం. నిగద్యతేంతఃకరణం మనోధీః నిగధ్యతేంతఃకరణం మనోధీః అహం కృతిశ్చిత్తమితి స్వవృత్తిభిః అహం కృతిశ్చిత్తమితి స్వవృత్తిభిః మనస్తు సంకల్ప వికల్పనాదిభిః మనస్తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధిః పరార్థాద్యవసాయ ధర్మతః. బుద్ధిః పదార్థాధ్యవసాయ ధర్మతః. ఇంతవరకు బాహ్యేంద్రియాల గురించి చెప్పాను. ఇవన్నీ బయట పనులు చేసేదానికి ఉపయోగపడేటువంటివి. ఇంతేనా? ఇంకేమైనా ఉందా మానవుని శరీరంలో అంటే అంతఃకరణము ఉంది. అంతఃకరణం ఉంది. లోపల బయట ఏ పని చేయాలన్నా అవన్నీ లోపల నుంచే ప్రారంభమవుతూ ఉన్నాయి. నేను తినాలి అని అనుకున్న తర్వాత తింటున్నాను. ఆ తినాలి అనేది ఎక్కడ అనుకుంటున్నాము? దానికి ఏ ఇంద్రియం ద్వారా అనుకుంటున్నాం తినాలి అని అనుకోవడం? జ్ఞానేంద్రియాల్లో వేటి ద్వారా అనుకుంటున్నామా? కర్మేంద్రియాల్లో అనుకుంటున్నామా? లేదు. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కాకుండా స్థూల శరీరంలో ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు. కాబట్టి స్థూల శరీరంలో ఉండేవాడితో అనుకోవడం లేదు నేను. ఇంక దేంతోనో అనుకుంటూ ఉన్నా. అది లోపలుంది. అది కరణం. కరణం అంటే పనిముట్టు, టూల్.
అయితే బయట ఉన్నటువంటి టూల్ కాదు అది, లోపల ఉన్నటువంటి టూల్ కాబట్టి అంతఃకరణం. ఇన్నర్ కరణం టూల్, ఇన్నర్. అంతఃకరణం నిగద్యతే. అంతఃకరణం అని ఏది చెప్పబడుతుంది అంటే మనః, మనస్సు, ధీహి బుద్ధి, అహంకృతి అహంకారము, చిత్తమితి. చిత్తం, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అని స్వవృత్తిభిః, వాటి యొక్క వృత్తుల చేత. వృత్తి అంటే వ్యాపారం, పని. అది చేసేటువంటి పనిని అనుసరించి అంతఃకరణాన్ని 4గా చెబుతున్నారు. అంతఃకరణం నిగద్యతే. వృత్తిభిః మనోః ధీః అహంకృతి చిత్తమితి అంతఃకరణం నిగద్యతే. తన వ్యాపారాల చేత అంతఃకరణాన్ని మనస్సని, బుద్ధి అని, అహంకారం అని, చిత్తమని 4 రకాలుగా చెబుతారు. కాబట్టి అంతఃకరణం 4 విధాలుగా ఉంటుంది. అది ఒకటే, కానీ 4గా ఎట్లయింది అంటే స్వవృత్తిభిః, అది చేసేటువంటి పనిని బట్టి. ఎలా అంటే మనస్తు సంకల్ప వికల్పనాదిభిః. సంకల్ప వికల్పాలు చేయడం చేత మనస్సు అని దేన్ని అంటారు? సంకల్ప వికల్పాలు చేసేటువంటిది. సంకల్పం అంటే తలపు, ఆలోచన. వికల్పం అంటే సందేహించడం, సందేహ జ్ఞానం. ఇదే అదే రైట్ ఆర్ రాంగ్, ఇదే అదే. పొద్దున్న లేచి కాఫీ ఏదో ఒకటి తాగాలి అనిపించడం సంకల్పం, కాఫీ తాగదామా టీ తాగదామా అనిపించడం వికల్పం. ఇదే అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. కాఫీ అయినా తాగొచ్చు, టీ అయినా తాగొచ్చు, నీ ఇష్టం. అయితే పొద్దున్నే లేచి ఏదో ఒకటి తాగాలి అని అనుకోవడం సంకల్పం, ఏది తాగాలి అని అనుకోవడం వికల్పం. అయితే ఏది తాగాలి అని అనుకుంటూ ఉంటే ఎప్పుడు తాగం. కాఫీనా టీనా అని అనుకుంటూ ఉంటే తాగం. ఏదో ఒకటి డెసిషన్ మేకింగ్ కావాలా. కాఫీ తాగుదాము అని అంటే కాఫీ తయారు చేసుకుంటాం, పాలు తాగుదాము అని అనుకుంటే పాలు తయారు చేసుకుంటాం. అంటే ఏదో ఒకటి తాగాలనుకున్నప్పుడు మనసు పనిచేసింది, మనసులో ఒక భాగం తాగాలని అనుకోవడం, మనసులో ఉండే రెండో భాగం కాఫీ తాగుతావా టీ తాగుతావా అని అడిగింది, ఆడికి మనస్సు అయిపోయింది. అంతఃకరణంలో మొదటి భాగం. రెండో భాగం ఏం చేయాలా? అది ధీహి బుద్ధి పదార్థాద్యవసాయ ధర్మతః, పదార్థము యొక్క అధ్యవసాయ ధర్మము. అధ్యవసాయ ధర్మము అంటే దాని యొక్క రూపధర్మం, దాని యొక్క ప్రయోజనం. ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని బుద్ధి ప్రవర్తిస్తుంది. అంటే ఏం చెప్తుంది బుద్ధి? ఏం చెప్తుంది? టీ తాగు అని అనింది. టీ తాగు అని అనింది. ఈ టీ తాగు అని చెప్పడానికి బుద్ధి దగ్గర ఒక లాజిక్ ఉంటుంది, ఊరికే చెప్పదు అది. ఎందుకు అంటే నువ్వు టీ తాగు అని అనగానే ఎందుకు అంటావు. కాఫీ తాగితే ఏమి, టీ ఎందుకు తాగాలి అని అంటావు. బుద్ధి దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. అదేం చేస్తుంది? కాఫీ వల్ల ప్రయోజనాలు ఏమిటి, టీ వల్ల ప్రయోజనాలు ఏమిటి, కాఫీ తాగితే ఏం జరుగుతుంది, టీ తాగితే ఏం జరుగుతుంది, ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఉంటుంది అది. కాబట్టి టీ తాగు అని బుద్ధి చెప్పింది అంటే ఎందుకు తాగాలో కూడా చెప్తుంది. అది అధ్యవసాయం అంటే
పదార్థం యొక్క ధర్మాన్ని అది తెలుసుకొని పదార్థాన్ని వడపోసి దాని రూపాన్ని తెలుసుకొని దాని ధర్మాన్ని తెలుసుకొని ఇది శరీరానికి సూట్ అవుతుందని చెప్తుంది. అది సూట్ అవుతుందా లేదా తర్వాత విషయం. ఇది నీకు పనికి వస్తుంది అని చెప్తుంది. అంటే మనం బట్టలు కొట్టులేక పోయినామంటే బట్టలు కొట్టువాడు మన సైజు ఉండేటువంటి బట్టలు ఎత్తి మన ముందరేస్తాడు. ఇవి మీకు సరిపోతాయి సార్ అని. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, వాడు బట్టలు ఎత్తి ముందరేసాడు కదా అనేసి వాడు వేసినవన్నీ తీసుకోము, వాడు చెప్పినవి తీసుకోం. అక్కడ ఇంకొకటి ఉంటది, ఏదంటే అత్రాభిమానాదహమిత్యహంకృతి. అత్రాభిమానాత్ తర్వాత శ్లోకం. సారీ, అత్రాభిమానాత్ అహమిత్యహంకృతి అహమిత్యహం కృతి స్వార్థానుసంధాన గుణేన చిత్తం. స్వార్థానుసంధాన గుణేన చిత్తం. ఇప్పుడు బట్టలెత్తి మన ముందర వేశాడు కదా, ఇవన్నీ మీకు సరిపోతాయి సార్ అని 42 సైజు సొక్కాలు వేశాడు మన ముందర. ఓ 10 12 వేశాడు, పెట్టెల్లో నుంచి తీసి ముందర పెట్టాడు. రకరకాల రంగులతో రకరకాల డిజైన్లతో ఉన్నాయి. ఇవన్నీ సరిపోతాయి కదా, తీసుకుంటామా? అక్కడ అహంకృతి ఉంటది. ఏదది? అత్ర అభిమానాత్, అభిమానం ఉండడం చేత. ఏమనే అభిమానం? అహమితి అభిమానం, నేను అనేటువంటి అభిమానం. నేను నల్ల రంగు వేయను, తీసే నల్ల రంగన్ని. ఏంటి నల్ల రంగు నీకు గొడవ? ఏం లేదు, నీకు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమం అది, అంతే. నేను ఎర్ర రంగు ధరించను, నేను తెలిపే వేస్తాను, నీకు నువ్వు పెట్టుకున్నటువంటి నియమం. ఇదేమిటిది? అత్ర అభిమానాత్. దేని మీద అభిమానం? దేని మీద అభిమానం? స్థూల శరీరం మీద. ఇది రహస్యం. నీ స్థూల శరీరం మీద ఉండేటువంటి అభిమానం వల్ల అహంకారం ఏర్పడుతుంది. అంటే ఈ అహంకారం ఏం చేస్తుందంటే నీ స్థూల శరీరానికి సుఖాన్ని కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది బాగలేదయ్యా, వేసవి కాలం కదా, కాటన్ లో చూపించు అంటాం. కాటన్ లో చూపించని ఎందుకన్నావు? అది స్థూల శరీరానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నీ అహంకృతి ఏం చేస్తుంది? అభిమానాత్, అభిమానము అనే పేరుతో అత్ర అభిమానాత్ అహమితి అహంకృతి. నీ మీద నీకున్నటువంటి అభిమానం అనేది ఉంటది, దాని పేరు అహంకారము. అయితే స్వార్థ అనుసంధాన గుణేన, నీ యొక్క స్వార్థం అంటే నీ ప్రయోజనం, నీ ప్రయోజనాన్ని అనుసంధానం చేసేటువంటి గుణం ఏదైతే ఉందో దానికి చిత్తము అని పేరు. దానికి చిత్తం అని పేరు. ఇది ఓకే చేసేస్తుంది. ఇది ఓకే చేసేస్తుంది. కాబట్టి ఈ అంతఃకరణం అనేది మొదట సంకల్పం కలిగింది. ఏదైనా తాగాలి పొద్దున్నే నిలయగానే అనేది మనసు చెప్పింది. రెండోది ఏమిటి? కాఫీనా టీనా అని అడిగింది. దాంట్లోనే అది సంకల్ప వికల్పాలు జరిగాయి.
బుద్ధి ఏం చేస్తుంది? కాఫీ తాగు అని చెప్పి అన్నది. కాఫీ తాగు అన్నది. వెంటనే అహంకారం ఏం చేస్తుంది? నా స్థాయి ఏంటి, నేనేంటి, నేను కాఫీ తాగుతాను, నేను టీ తాగుతాను అని చెప్పి అంటున్నాను. అంటే వెంటనే చిత్తం ఏం చేస్తుందంటే, ఆ టీ తాగడం నీ ఆరోగ్యానికి మంచిదే, తాగు అని చెప్తాడు. అంటే అక్కడ నీకు స్వార్థం ఉందా లేదా? ఆ ఉండడం దేని గురించిన స్వార్థం? స్థూల శరీరానికి సంబంధించిన స్వార్థం. ఆ స్థూల శరీరానికి సంబంధించినటువంటి స్వార్థాన్ని గుర్తుపెట్టుకునేది చిత్తం. చిత్తం అంటే ఓకే, సరే అనడం. అహంకారం యొక్క ప్రతిపాదనను సరే అనేటువంటి భావనే చిత్తం. ఇది అంతఃకరణం. అంటే మనకేం చెప్పాడు? జ్ఞానేంద్రియాలు చెప్పాడు, కర్మేంద్రియాలు చెప్పాడు, అంతఃకరణ చతుష్టయాన్ని గురించి చెప్పేశాడు. ఈ 4 అంతఃకరణము అని చెప్పి అన్నాడు. అంతఃకరణం తర్వాత అంటే ఈ అంతఃకరణంలోనే సర్వ సంకల్పాలు వికల్పాలు పుడతాయి. ఆ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి దాన్ని మనస్సు అంటున్నాం. మనసుకు రూపం ఉందా ఇక్కడ? లేదు. కన్నుకు రూపం ఉంది, ముక్కుకు రూపం ఉంది, కాళ్లకు చేతులు కంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు ఉన్నాయి. మనస్సుకు రూపం లేదు. సంకల్ప వికల్పాలకే మనస్సు అని పేరు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. ఆ జరుగుతున్న దానికి ఒక పేరు పెట్టాం. ఇలా జరిగితే దానికి ఇది పేరు అని. అంతేగాని ఆ పేరు ఉండి అది జరగడం లేదు. ఆ జరుగుతున్న దానికి ఇది పేరు అని పెట్టాం. ఇక్కడ ఉన్నదానికి పేరు పెట్టాం. ఎప్పుడు ముందు ఉన్నది ఉంటుంది. చూడడానికి ఒక పరికరం ఉంది మన దగ్గర, దానికి కన్ను అని పేరు పెట్టాం. అంటే వస్తువు ఉన్న తర్వాత పేరు కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ముందు రూపము, తరువాత నామం. అంతేగాని పేరు పెట్టి రూపాన్ని తయారు చేయం. పేరు పెట్టి రూపాన్ని తయారు చేయం. మనం కూడా ఏమనుకుంటామంటే, మనకు మగబిడ్డ పుడితే రాముడని, ఆడబిడ్డ పుడితే సీత అని పేరు పెట్టాలని అనుకుంటాం. 2 ఆప్షన్స్ పెట్టుకొని ఉంటాం. అప్పుడు కూడా నాకు పుట్టే బిడ్డకు నేను రాముడు అని పేరు పెడతాను అని చెప్పంటే, అమ్మాయి పుడితే రాముడు అని పెట్టలేవు కదా. అందుకని ఏం చేస్తావు? 2 ఆప్షన్స్ పెట్టుకుంటావు. కాబట్టి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని నీకు తెలియదు. అందుకని నువ్వు ముందుగా అనుకుంటే దానికి నువ్వు తయారు చేసుకోలేవు. అందుకని బిడ్డ పుట్టిన తర్వాత అనుకుంటాం. కాబట్టి ఇంద్రియం ఉంది కాబట్టి దానికి పేరు పెట్టుకున్నాం. ఆ పేరు దేన్ని బట్టి పెడతాము? దాని లక్షణాన్ని బట్టి పెడతాం. సంకల్ప వికల్పాలు ఉండేదానికి మనస్సు అని పేరు పెట్టాం. డెసిషన్ మేకింగ్, నిశ్చయాత్మకమైనటువంటి దానికి బుద్ధి అని పేరు పెట్టినాం. నేను అనేటువంటి అభిమాన రూప వృత్తి, దానికి అహంకారం అని పేరు పెట్టినాం. స్వప్రయోజన చింతన, స్వప్రయోజన చింతన ఎంతసేపు నా గురించే ఆలోచన చేస్తాను. నేనే నాకేం ప్రయోజనం, నాకేం లాభం, నాకేం లాభం. ఇది చిత్తం. అంటే మొదట సంకల్పం కలుగుతుంది, దాని తర్వాత ఇది సరైందేనా కాదా అని ఆలోచన చేస్తుంది. ఆ తర్వాత ఏది సరైందో నిశ్చయిస్తుంది. ఆ సరైనటువంటిది తనకిష్టమైందా కాదా అనేది చూస్తుంది. తనకిష్టమైనటువంటిది తనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందా లేదా అని చింతన చేస్తుంది. కాబట్టి అంతఃకరణం చేసేటువంటి పని తన ప్రయోజనానికి సంబంధించింది. ఈ ప్రయోజనం వల్ల ఏమవుతుంది?
ఎప్పుడైతే ప్రయోజనం కలుగుతుందో అప్పుడు వ్యామోహం పుడుతుంది, అభిమానం పుడుతుంది. ఎప్పుడైతే అభిమానం పుడుతుందో దానివల్ల బంధం ఏర్పడుతుంది. కాబట్టి బయట వస్తువులతో మానవునికి బంధం ఏర్పడడానికి కారణం ఇంద్రియాలు కాదు, అంతఃకరణము. అంతఃకరణము. ఈ ఇంద్రియాలన్నీ కూడా అంతఃకరణానికి పనిముట్లు. తినాలి అని అనుకున్నప్పుడు ఏమేం పని చేస్తాయి? కళ్ళు చూస్తాయి ఆకర్షణీయంగా ఉందా అని, ముక్కు మంచి వాసన వస్తుందా లేదా అని చెప్తుంది, నాలుక రుచిగా ఉందా లేదా అని చెప్తుంది, అప్పుడు తినమంటది. అంటే ఒక పదార్థాన్ని లోపలికి తీసుకునే లోపు ఇన్ని ఇంద్రియాల ద్వారా అంతఃకరణం పరీక్షిస్తుంది, పరీక్షించి లోపలికి తీసుకుంటుంది. కాబట్టి ఈ అహంకారం లేదా అభిమానం, ఈ అభిమానానికి కారణమైనటువంటి అహంకారం బంధం. ఎప్పుడైతే బంధం ఏర్పడిందో, అభిమానం ఏర్పడిందో, అప్పుడు ఇది కారణంగా కార్యం ఒకటి ఏర్పడుతుంది. ఏమా కార్యం? సృష్టి. మొత్తం అజ్ఞాన కార్యమైనటువంటి అభిమానం. ఆ అభిమానం వల్ల జీవుని యొక్క సృష్టి ప్రారంభమవుతుంది. ఈ అభిమానం వల్ల నువ్వు సృష్టి చేసుకుంటావు. ఏం సృష్టి చేసుకుంటావు? నా ఇల్లు ఇలా ఉండాలి, నా కారు ఇలా ఉండాలి, నా గార్డెన్ ఇలా ఉండాలి, నా బిడ్డలు ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, నా ఉద్యోగం ఇలా ఉండాలి, నా జీతం ఎంత ఉండాలి. ఇవన్నీ నువ్వు సృష్టించుకుంటూ ఉన్నావు. దేనివల్ల? అభిమానం వల్ల, నీ మీద నీకుండేటువంటి ఆసక్తి వల్ల. ఈ ఆసక్తి అంతా దేనికి సంబంధించింది? స్థూల శరీరానికి సంబంధించింది. ఈ స్థూల శరీరాన్ని సంతృప్తిపరచడం కోసం ఈ అంతఃకరణాన్ని ఆసరాగా చేసుకొని, ఇంద్రియాలని అడ్డం పెట్టుకొని మొత్తం సృష్టినే తయారు చేసుకుంటున్నాం. నీకంటూ ఒక సృష్టి ఏర్పడిపోతుంది. నీకోసం ఒక ఇల్లు ఏర్పడింది, భార్య ఏర్పడింది, పిల్లలు ఏర్పడ్డారు. ఈ వ్యవహారం అంతా నడుస్తోంది. అయితే ఈ అహంకారం లేదా మమకారం అనుకోండి, అంటే బంధం దేని వల్ల ఏర్పడిందో అది పోతే బంధం పోతుంది. ఆ బంధం పోవాలంటే ఏం చేయాలా? ఆ అహం గురించి తెలుసుకోవాలి. నేను అనేది ఏర్పడినప్పుడు ఈ బంధం అంతా ఏర్పడింది. అయితే ఈ నేనని అంటూ ఉన్నటువంటిది నువ్వు దేన్ని చూసుకొని అంటున్నావు? ఇప్పటి వరకు స్థూలమైనటువంటి శరీరాన్ని చూసుకొని అంటున్నావు. ఆ స్థూలమైనటువంటి శరీరం నేను అనుకోవడం వల్ల ఈ బంధం అంతా ఏర్పడింది. అందుకని మనకు వేదం ఏం బోధిస్తుంది? అహం బ్రహ్మాస్మి అని బోధిస్తుంది. నాయన, అహం దేహోస్మి కాదు, నేను శరీరం కాదు, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని అంటుంది. అదెట్లా అని అంటే దాన్ని విచారణ చేసి తెలుసుకోమని ఆ తర్వాత చెప్తున్నాను. అంతేనా? ఆ తర్వాత ఇంకా ఏముండయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణం అయింది. దాని తర్వాత ప్రాణాపాన వ్యానోదాన. ప్రాణాపాన వ్యానోదాన సమానా భవత్యసౌ ప్రాణః. సమానా భవత్యసౌ ప్రాణః స్వయమేవ వృత్తిభేదాత్. స్వయమేవ వృత్తిభేదాత్ వికృతిభేదాత్.
వికృతిభేదాత్ సువర్ణ సలిలమివా. సువర్ణసలిలమివ. అయితే ఈ ఇంద్రియాలన్నీ పనిచేయాలి. ఇంద్రియాలన్నీ పనిచేయాలి, అంతఃకరణం పనిచేయాలి. ఇవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయా అంటే పని చేయవు. ఇవి ఎప్పుడు పనిచేస్తూ ఉండవు. చేస్తాయి అంటే వీటిలో, ఈ స్థూల శరీరంలో ప్రాణం ఉండాలి. అంతేనా? అంతే కదా. శవానికి ఇంద్రియాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. మరి భార్య ఏడుస్తూ ఉంటే చచ్చిపోయిన భర్త వింటాడా? చెవులు రెండు ఉన్నాయి కదా. మరి అతన్ని కాష్టం మీద పెట్టి కాలుస్తూ ఉంటే వేడికి లేచి అరవాలి కదా. మరి ఆ చర్మానికి స్పర్శ తగలడం లేదా? అంటే ఈ ఇంద్రియాలన్నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే పనిచేస్తాయి. స్థూల శరీరం దగ్గర నుంచి సూక్ష్మానికి తీసుకుపోతూ ఉన్నారు మనల్ని శంకరాచార్యుల వారు. బయట కనిపించేటువంటి సంభవ జననం ఉన్నటువంటి శరీరాన్ని చూపించాడు, స్థూల దేహాన్ని చూపించాడు. ఆ తర్వాత అందులో ఉండేటువంటి ఇంద్రియాలు చూపించాడు. ఆ ఇంద్రియాలు రెండు రకాలుగా ఉంటాయని చెప్పి అన్నాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అవి ఏం విషయాలను స్వీకరిస్తాయో చెప్పాడు. ఆ తర్వాత అంతఃకరణంలోకి తీసుకెళ్లాడు, దాని లక్షణాలు చెప్పాడు, దాంట్లో ఉండేటువంటి అంతర్గత భేదాలను చెప్పాడు. ఇప్పుడు వీటితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఏమిటి అదంటే ఇవన్నీ పనిచేయాలంటే ప్రాణం ఉండాలా. ఇవన్నీ పనిచేయాలంటే ప్రాణం ఉండాలా. ఆ ప్రాణం ఒకటే, ప్రాణం ఒకటే, కానీ అది కూడా వృత్తి భేదాత్. అంతఃకరణం ఒకటే, వృత్తి భేదాత్. అంతఃకరణం ఒకటే, అది చేసేటువంటి పనులను బట్టి మనం విభజన చేశాం కదా. అట్లాగే ప్రాణం ఒకటే, దాని యొక్క వృత్తి భేదాల చేత, అంటే అది చేసేటువంటి పనిలో ఉన్నటువంటి భేదాల వల్ల దాన్ని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన భవతి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటువంటి 5 రకాలుగా విభజించాం. ఎట్లా? అది స్వయంగా వృత్తి భేదాల చేత 5గా విభజించబడింది. ఎట్లా అంటే వికృతి భేదాత్ సువర్ణ సలిలాదివత్ లేదా సువర్ణ సలిలమివ. సువర్ణ సలిలం, సువర్ణం అంటే బంగారం. బంగారాన్ని కరిగించాం, బంగారు నీరైపోయింది, బంగారం ద్రవం అయింది. బంగారం సాలిడ్ కదా, దాన్ని లిక్విడ్ చేసినాం, బంగారాన్ని కరిగించాం. ఇప్పుడు ఏం చేస్తాం? దాన్ని రకరకాల అచ్చుల్లోకి పోస్తాం. విష్ణు ఉండే అచ్చులోకి పోస్తే విష్ణు అవుతుంది, గరుత్మంతుడు ఉండే అచ్చులోకి పోస్తే గరుత్మంతుడు అవుతుంది, వినాయకుని అచ్చులోకి పోస్తే వినాయకుడు అవుతుంది, ఎలుక అచ్చులోకి పోస్తే ఎలుక అవుతుంది. బంగారం ఒకటే, ఆయతనాన్ని బట్టి రూపం మారిపోయింది. ఇక్కడ కూడా ప్రాణం ఒకటే, అది చేసేటువంటి పనిని బట్టి అది దాని వ్యాపారాన్ని బట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన
అనేటువంటి 5 రకాలుగా మారిపోయింది. ప్రాణవాయువు అంటే ఏమిటి? హృదయ స్థానం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటామే, అది ప్రాణము. తర్వాత అపానం, పాయుస్థానం నుంచి, పాయువు ఉపస్థ ఈ 2 ఉన్నాయి కదా కర్మేంద్రియాల్లో. ఆ 2 మార్గాల గుండా మలమూత్ర విసర్జన చేయడానికి కావలసినటువంటి వాయువు అపాన వాయువు. అంటే అది అధోముఖంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ అధోముఖంగా పనిచేసేటువంటి ఆ వాయువు ద్వారా ఇవి విసర్జన క్రియ జరిగిపోతూ ఉంటుంది. దాన్ని అపాన వాయువు అంటాం. ఆ తర్వాత శరీరంలో అన్ని అవయవాల్లో వ్యాపించి ఉండి, శరీర అవయవాలన్నింటిలో వ్యాపించి ఉండి ఈ ప్రాణవాయువు అపానవాయువు సంచరించడానికి, దాన్ని ఉత్పత్తి చేయడానికి కారణమైనటువంటి దాన్ని వ్యానవాయువు అంటాం. వ్యానవాయువు అంటే శరీరం అంతా వ్యాపించి ఉండేటువంటిది, ప్రతి సెల్లోనూ ఉండేటువంటిది వ్యానవాయువు. అన్ని సెల్స్ లో ఉంటది. తరువాత కంఠస్థానంలో ఉండేటువంటి వాయువు, కంఠంలో ఉండి వాయు కర్షణ ఆకర్షణ వ్యాపారం, ఇది ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏం చేస్తుంది? కంఠస్థానంలో ఉంటది. ఇది గాలిని లాక్కోవడానికి, వదలడానికి ఉపయోగపడతా ఉంటుంది. అంటే ట్రైన్ పుల్ లాంటివి రావడము, లేదంటే మనం ఆహారాన్ని స్వాలో చేయడానికి, మింగడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వడము, మనం వామిట్ చేసుకునేటువంటి శక్తిని ఇవ్వడము, ఎంత గాలి యొక్క ఫోర్స్ ద్వారానే కదా జరుగుతుంది. పదార్థం కదలాలంటే దానికి ఒక ఫోర్స్ కావాలి. ఆ వాయువు ఉదాన వాయువు. అంటే వాయువుని పీల్చుకోవడానికి, వదలడానికి కారణమైనటువంటిది కంఠస్థానంలో ఉండేటువంటి ఆ ఉదాన వాయువు. ఆ తర్వాత సమాన వాయువు, ఇది నాభిస్థానంలో ఉంటుంది. ఈ నాభిస్థానంలో ఉండి తిన్నటువంటి అన్నము, త్రాగినటువంటి నీరు, వీటిని ఏం చేస్తుంది? సమీకరణ చేసి అది జీర్ణమైన తర్వాత దాన్ని ఏం చేస్తుంది? శరీర అవయవాలకు పంపిణీ చేస్తూ ఉంటుంది సమానంగా. దీన్ని సమాన వాయువు అంటాం. కాబట్టి ఒకే ప్రాణవాయువు అది చేసేటువంటి పనులను బట్టి 5 రకాలైంది. ప్రాణ, అపాన, ఉదాన, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ప్రాణవాయువు ఎక్కడుంటుంది? ప్రాణవాయువు హృదయ స్థానంలో ఉంటుంది. ప్రాణవాయువు యొక్క స్థానం హృదయం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దాని వ్యాపారం. అపానవాయువు ఎక్కడుంటుంది? పాయుస్థానంలో ఉంటుంది. విసర్జన దాని వ్యాపారం. వ్యానవాయువు ఎక్కడుంటుంది? శరీరం అంతటా ఉంటుంది. దానికి ప్రాణాపానాలు సంచరించేటువంటి వ్యాపారాన్ని అది చేస్తూ ఉంటుంది. వ్యానవాయువు ఏం చేస్తుంది? ప్రతి సెల్లోనూ ఉంటది. సెల్లోనూ ఉండి ఏం చేస్తుంది? ప్రాణవాయువుని తీసుకుంటుంది, అపానవాయువుని వదిలేస్తుంది. అంటే ఆ సెల్ యొక్క యాక్టివేషన్ కావాల్సినటువంటి ఆక్సిజన్ ని తీసుకుంటుంది, దానిలో తయారైనటువంటి మలినాల్ని తోసేస్తూ ఉంటుంది, పక్కకు పంపించేస్తుంది. అట్లా ప్రతి సెల్లోనూ ఉండి
యాక్టివ్గా ఉంచేటువంటిది వ్యానవాయువు. ఇది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఆ తర్వాత ఏమిటి? ఉదాన వాయువు. ఇది ఎక్కడ ఉంటుంది? కంఠస్థానంలో ఉంటుంది. కంఠస్థానంలో ఉండి ఏం చేస్తా ఉంటుంది? ఆకర్షణ వికర్షణ చేస్తూ ఉంటుంది. ఆకర్షణ వికర్షణ చేస్తూ ఉంటుంది. అంటే లోపలికి లాక్కోవడం, బయటకు నెట్టడం. ఇది కంఠస్థానంలో ఉండేటువంటి ఉదాన వాయువు. ఆ తర్వాత సమాన వాయువు అనేది నాభిస్థానంలో ఉంటుంది. నాభిస్థానంలో ఉంటుంది. ఆ నాభిస్థానంలో ఉండేటువంటి సమాన వాయువు జీర్ణమైనటువంటి ఆహారాన్ని, జలాన్ని శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకు పంపిణీ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాయువు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది అనంటే నాభి నుంచి కంఠం వరకు, నాభి నుంచి కంఠం వరకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ 4 వాయువులు ఉంటాయి. ఐదోది వాయుపస్థల్లో ఉండేటువంటి అపాన వాయువు. ఇన్ని 5 రూపాలుగా ఇది మారింది. 5 రూపాలుగా ఇది మారింది. ఇది ఒకటే ప్రాణాహ, ఒకటే ప్రాణః, స్వయమేవ ప్రాణః, స్వయంగా ప్రాణం. అది వృత్తి భేదాత్తు, ఈ మా చేసేటువంటి పనుల్లో భేదం వల్ల 5గా విడిపోయింది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులుగా ఇది విడిపోయింది. కాబట్టి ఇవన్నీ ఒకే వాయు రూపం. ఇప్పుడు ఈ 5ని కలిపి మనం ఏమంటున్నామంటే ప్రాణమయ కోశం అంటాం. ప్రాణమయ కోశం ఇదంతా. స్థూల శరీరం అన్నమయ కోశం. ఇంతకు ముందు వరకు చెప్పిందంతా అన్నమయ కోశం. ఏది? శరీరము, ఇంద్రియాలు అన్నం ద్వారా వృద్ధి చెందేటువంటివి. అంతఃకరణం మనోమయ కోశం. మనోమయ కోశం. ఇప్పుడు చెప్పినటువంటి 5 ప్రాణమయ కోశం. ఇది రెండిటికి సంబంధించింది. స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి రెండింటిని కలిపి ఉంచుతుంది. ఈ ప్రాణం ఉన్నంతసేపు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండు ఉంటాయి. అందువల్ల రెండింటికి ఇది అనుసంధానంగా ఉంటుంది. ఈ రెండింటికి అనుసంధానంగా ఉండేటువంటి ఈ ప్రాణాన్ని నడిపించేటువంటిది ఏదో ఉంది. ఈ ప్రాణాన్ని నడిపించేటువంటిది కూడా ఇంకేదో ఉంది. దానికి ముఖ్యమైన ప్రాణం అనుకుందాం. శ్వాసను పీల్చకుండా కొంత సమయం ఉండగలవా మనం? ఉండగలం. అప్పుడు జీవం ఉందా? ఉంది. సాధన చేస్తే కొంత సమయం పాటు శ్వాసను పీల్చకుండా ఉండగలుగుతున్నాం. అప్పుడు జీవం ఉంటుంది. అప్పుడు జీవాన్ని ఎవరు నిలబెడుతూ ఉన్నారు? ఇంకేదో ఉంది. దీన్ని జాగ్రత్తగా పట్టి ఉంచేటువంటి ఒక ప్రారబ్ధ కర్మ ఇటు ఉంది. ఈ ప్రారబ్ధానికి అధిష్టానంగా ఒకడున్నాడు. దానికే ఆత్మ అని పేరు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా నడిపిస్తుండేటువంటి జీవాత్మ అవుతుంది. అదేమైంది? ఆయా ఉపాధి భేదాలతో ఆ ఒకే ప్రాణం ఉపాధి భేదాలతో ఒక చోట ప్రాణమైంది, ఒక చోట అపానమైంది, ఒక చోట వ్యానమైంది, ఒక చోట సమానమైంది. ఇట్లా 5గా విడిపోయింది. ఎట్లా అంటే ఒకే బంగారం రకరకాల ప్రతిమలుగా తయారైనట్లు. రకరకాల ప్రతిమలుగా తయారైనట్టు. అయితే ఇన్ని రకాలుగా తయారైనా అదంతా బంగారమే కదా. కాబట్టి ఈ ప్రపంచం అంతా కల్పిత నామరూపాలతో ఉంటుంది. నామరూపాలతో
కల్పితమై ఉంటుంది. ఆ నామరూపాలన్నింటినీ తీసేసినామంటే అదంతా ఒకే పరబ్రహ్మ స్వరూపము. ఒకే పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి దాంట్లో ఇంకోటి ఏం చెప్తున్నాడంటే వాగాది పంచ వాగాది పంచ శ్రవణాది పంచ శ్రవణాది పంచ ప్రాణాది పంచ ప్రాణాది పంచ అభ్రముఖాని పంచ అభ్రముఖాని పంచ బుద్ధ్యాద్య విద్యాపి చ బుద్ధ్యాద్య విద్యాపి చ కామకర్మణి కామకర్మణి పుర్యష్టకం పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహు. సూక్ష్మ శరీరమాహుః. అయా స్థూల శరీరం అంటే పంచీకృత పంచభూతాల నుంచి ఏర్పడింది అని చెప్పాం. మరి స్థూల శరీరం అని ఒకదాన్ని చెప్పిన తర్వాత సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది కదా, ఉంటేనే కదా దీన్ని స్థూల శరీరం అంటాం. అది లేకపోతే దీన్ని స్థూల శరీరం అని ఎందుకు అంటాం? శరీరం అని అంటాం. ఒక విశేషణాన్ని తగిలించినాము అని అంటే అర్థం ఏంటంటే ఇంకోటి ఉంది అని అర్థం. ఒక క్లాసులో ఇద్దరు రాముళ్ళు ఉండారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఏ రాముడు బి రాముడు అని పేరు పెడతాం, ఇనిషియల్ కూడా యాడ్ చేస్తాం. వాడిని మామూలుగా రాముడు అని పిలిస్తే సరిపోతుందిగా, ఏ రాముడు అని ఎందుకు పిలుస్తున్నావు? ఇంకొక రాముడు ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ సూక్ష్మ శరీరం, దాన్ని స్థూల శరీరం అని ఎందుకన్నారు? పంచీకృత పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి దాన్ని అంటే సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి. ఆ సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్తున్నాడు. వాగాది పంచ, వాక్కు మొదలైనటువంటి 5. ఏవవి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఇవేమివి? కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు. శ్రవణాది పంచ, త్వక్కు, చక్షు, స్తోత్ర, జిహ్వ, గ్రాణాలు. ఏంటే జ్ఞానేంద్రియ పంచకాలు. తర్వాత ప్రాణాది పంచ, ప్రాణాలు 5. ఏవేవి? వాక్, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఈ 5 ఎన్నైనాయి? 15 అయినాయి. తర్వాత బుద్ధ్యాది, దానికంటే ముందు అభ్రముఖాని పంచ. అభ్రము అంటే ఆకాశం. ఆకాశం మొదలైనటువంటి భూతాలు, పృథివీ, వాయువు, ఆకాశం, అగ్ని, జలం. ఈ 5 భూత పంచకం. ఈ 5. తర్వాత బుద్ధ్యాది, మనోబుద్ధి, చిత్త, అహంకారం. ఈ 4. తర్వాత అవిద్య, అవిద్యాపిచ కామకర్మణి. అవిద్య, కామము, కర్మము. అనేటువంటి పుర్యష్టకం. ఈ 5 పుర్యష్టకము అని అంటున్నారు. ఈ 8 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణం, తర్వాత ప్రకృతి అంటే అజ్ఞానం, అవిద్య, కామం, కర్మం. మొత్తం 8. ఈ 8 కలిపినటువంటి దాన్ని సూక్ష్మ శరీరం అంటున్నారు. ఈ 8 కలిసి సూక్ష్మ శరీరం. అంటే ఇక్కడేంటి? ఇంద్రియాలు అంటే కనిపించే ఇంద్రియాలు కాదు, ఇంద్రియ వ్యాపారాలు.
ఇంద్రియ వ్యాపారం అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు అవన్నీ తీసుకోవాలి మనం. సూక్ష్మ శరీరం అన్నప్పుడు కనిపించేటువంటి స్థూల శరీరం కాకుండా ఈ ఎనిమిది ఈ ఎనిమిదింటిని కలిపి మనం సూక్ష్మ శరీరం అని చెబుతూ ఉన్నాము. ఇక మనకు ఇప్పుడు స్పష్టత ఏర్పడింది, ఏది సూక్ష్మ శరీరం, ఏది స్థూల శరీరం అని. దీంట్లో ఆ మూడు చివరివి చెప్పాలి. అవిద్య, కామ, కర్మ. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఇవన్నీ చెప్పాం. ఏది వాక్కు, వాగాది కర్మేంద్రియాలు, శ్రవణాది జ్ఞానేంద్రియాలు, ప్రాణాది పంచ, తర్వాత పంచభూతాలు, ఇవన్నీ చెప్పినాం. ఇక ఏముంది, బుద్ధ్యాది అంతఃకరణం కూడా అయిపోయింది. అవిద్య అంటే అజ్ఞానం. ఏం అజ్ఞానం? ఇవన్నీ నేను అనుకునేటువంటి అజ్ఞానం ఇటు ఉంటది, ఇవన్నీ నావనుకునేటువంటి అజ్ఞానం ఉంటది, అది. తర్వాత కామం అంటే కోరిక, కర్మని ఆ కోరిక తీర్చుకోవడానికి చేసేటువంటి పనులు. ఈ ఎనిమిదింటి వల్ల సూక్ష్మ శరీరం రన్ అవుతూ ఉంటుంది. అంటే ఈరోజు తరగతి అంత టెక్నికల్ టర్మ్స్ తో నిండిపోయింది. వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటే స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అనేది మనకు అవగాహన ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి సందర్భాల్లో వీటన్నిటిని ప్రాణపంచకము అన్నాడు అనుకోండి, అది వెంటనే గుర్తొచ్చేయాలి మనకు. ఆ విధంగా వీటిని మనం సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఈరోజు తరగతి స్థూల సూక్ష్మ శరీరాల గురించి చక్కగా జరిగింది. మామూలుగా ఈ స్థూల శరీరం ఈ వాక్, పాణి, పాద, గుదం, ఉపస్థానం అనేవి బయట వెళ్తూ ఉంటది కదా, అంటే ఈ కర్మేంద్రియాలు బయట. కానీ ఆచరణ అనేది జరుగుతుంది కదా, ఆచరణ ఉండాలి అంటారు కదా, ఆచరణలో తెలియాలి అనేసి అంటారు కదా. దీనికి ఏంటి సంబంధం ఉందా? ఆచరణ అంటే ఎలా, ఆచరణ అంటే ఎలా మనం డిఫైన్ చేయాల్సి? ఆచరణ అంటే ఒకటి ఆచరించాల్సింది ఎప్పుడైనా. ఏమిటి ఆచరణీయమైనటువంటిది అంటే, ఈ స్థూల శరీరం నేను కాదు అనేది. ఈ స్థూల శరీరానికి యోగ్యమైనటువంటి పనులు అంటే ముందు చెప్పాడు, వర్ణాశ్రమాలనే చెప్పాడు. ఆ వర్ణాశ్రమాలకు యోగ్యమైనటువంటి పనుల్ని నువ్వు ఆచరించాల. అది స్థూల శరీరం వచ్చింది ఎందుకు? దాని కర్మని అనుభవించడానికి కదా, భోగాయతనం శరీరం అన్నాం కదా, అందువల్ల ఆచరించాల. అయితే ఆచరించేటప్పుడు నీ బుద్ధి పనిచేయాల్సినటువంటిది ఏమిటంటే, ఇవన్నీ శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మస్వరూపుడునైనటువంటి నాకు సంబంధించింది కాదు అనేది నిజమైన ఆచరణ. మిథ్యాచరణ అంటే ఏంటి? నువ్వేదో పని చేసుకుంటూ పోవడం, దాన ధర్మాలు చేస్తూ ఉన్నావు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకున్నావు, పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని దానం చేశావు. అప్పుడు ఏమిటి? నీకు దాని మీద వ్యామోహం ఏర్పడింది, అహంకారం ఏర్పడింది. ఆ వ్యామోహం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ నువ్వు అదంతా స్థూల శరీరానికి ఆపాదించుకొని స్థూల శరీరమే నేననుకొని అజ్ఞానంలో పడుతున్నావు. అవిద్య, కామ, కర్మల్లో మునిగిపోతున్నావు. ఈ అవిద్య, కామ, కర్మల్ని వదిలిపెట్టడమే ఆచరణ. మామూలుగా మనం ఇప్పుడు అంతఃకరణముని పనిముట్టు అనుకున్నాం కదా, ఈ పిల్లలకు అంతఃకరణం ఉంటుందా? ఎందుకు ఉండదు? అందరికీ ఉంటుంది.
చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు. ప్రాణం ఎప్పుడు ఉంటుందో అప్పుడు అంతఃకరణం ఉంటుంది. ప్రాణము మనస్సు సమనీయతాలు. ఉమ్. ప్రాణం ఉంది అంటే వాడు పుట్టక ముందే మనస్సు ఉంటుంది. ఎప్పుడు ప్రాణం ప్రారంభమైందో అప్పుడు మనస్సు ప్రారంభం అవుతుంది. ఎప్పుడు ప్రాణం పోతుందో అప్పుడు మనస్సు ఉండదు, అంటే అంతఃకరణం ఉండదు. ఆ రెండు ఒకేసారి ఉత్పన్నమై ఒకేసారి పోతాయి. సో ఇప్పుడు మామూలుగా పూర్వ కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనుసరించి ఈ శరీరం జరుగుతూ ఉంటుంది. ఉమ్, కానీ అంతే. ఆలోచన అనేది ఎలా పుడుతుంది? ఈ ప్రారబ్ధ కర్మల అనుసారంగా పుడుతూ ఉంటుంది. ప్రారబ్ధాన్ని అనుసరించి ఆలోచన పుట్టుతుంది, సృష్టిని అనుసరించి కూడా ఆలోచన పుడుతుంది. ప్రారబ్ధాన్ని అనుసరించి పుట్టేటువంటి ఆలోచన నిన్ను వివేచనకు లోను చేయదు. నిన్ను అంటే నీ వివేచన ఏం పనిచేయదు. ఆలోచన పుట్టడానికి కారణం ఏమిటంటే నీకు బాహ్య దృష్టి కలిగి ఉండడం. నీ ఇంద్రియాలు ఆలోచనకు కారణం అవుతాయి. నీకు స్వెటర్ వేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? చలి వచ్చి బయట చలి ఉన్నప్పుడు. నీకు దాన్ని తినాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు కలిగిందంటే అది చూడగానే ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, దాని వాసన అద్భుతంగా ఉన్నప్పుడు. ఒక పువ్వును చూసావు, చాలా అందంగా ఉంది, దీన్ని కోసుకోవాలని అనిపించింది. కోసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు పుట్టింది? దాన్ని చూసిన తర్వాత పుట్టింది. చూడక ముందు నీకు పువ్వు ఒకటి ఉంది, దాని రంగు బాగుంటుంది, దాన్ని కోసుకోవాలి, ఈ ఆలోచనే రాదు. అసలు ఆలోచనే రాదు. మనం ఒక ప్రయాణానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఒక ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు విమానంలో పోవాలనా, రైల్లో పోవాలనా, బస్సులో పోవాలనా అనేటువంటి ఆలోచన చేస్తాం. ఒకవేళ రైల్లో పోవాలంటే బెర్త్ ఏది మనకు ప్రిఫరబుల్ బెర్త్ ఏది అని ఆలోచన చేస్తాం. అంటే ఆలోచన ఉంది అంటే దానికంటే ముందర ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం స్వార్థంతో కూడుకున్నదై ఉంటుంది. నీకు అయితే ప్రయోజనాన్ని స్వప్రయోజనాన్ని చేకూర్చేటువంటిది అయి ఉంటుంది. అది లేకపోతే ఏదైనా సరే ఆలోచన ఉండదు. ఉండదు. నీకు స్వప్రయోజనం లేదనుకో, ఆలోచనలు అణిగిపోతాయి. ఆ స్వప్రయోజనం ఎందుకు వస్తుంది? స్థూల శరీరం మీద వ్యామోహం వల్ల స్వప్రయోజనం వస్తుంది. కాబట్టి స్థూల శరీరం మీద వ్యామోహం లేదంటే స్వప్రయోజనం ఉండదు. స్వప్రయోజనం లేదంటే ఆలోచన అణిగిపోతుంది. ఆలోచన అణిగిపోవడమే సమాధి. ఇప్పుడు ఆ ఉమ్, స్థూల శరీరము పనిముట్టే, సూక్ష్మ శరీరము పనిముట్టే, ప్రాణము పనిముట్టే. ఆ, పనిముట్టికి వెళ్తూనే ఉంది, కానీ ఎక్కడ తేలడం లేదు. ఆత్మ వరకు వెళ్తూనే ఉంటుంది. అవును, అవును, అట్లాగే ఉంటది. అది ఆత్మ యొక్క చైతన్యాన్ని తీసుకొని ఏమవుతుంది? ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ తీసుకున్నాడు. 11 kV నుంచి 440 వోల్ట్స్ తీసుకున్నాడు. 11 కిలో వోల్ట్స్ నుంచి అంటే 11,000 వోల్ట్స్ నుంచి 440 వోల్ట్స్ తీసుకొని ఒక మిషన్ కు కనెక్షన్ ఇచ్చాడు. మిషన్ పనిచేస్తుంది, ప్రొడక్షన్ వచ్చింది. ఈ ప్రొడక్షన్ రావడానికి కారణం ఏంటి? మిషన్. ఆ మిషనరీ పనిచేయడానికి కారణం ఏంటి? ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ఏమైనా స్వయంగా ఉత్పత్తి చేస్తుందా?
చేయదు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడికి కనెక్ట్ అయి ఉంది? ఒక సబ్ స్టేషన్ కనెక్ట్ అయి ఉంది. సబ్ స్టేషన్ ఏమైనా జనరేట్ చేస్తుందా? లేదు. ఒక జనరేషన్ స్టేషన్ కి కనెక్ట్ అయింది. జనరేషన్ స్టేషన్ లో ఏముంది? మళ్ళీ ఒక మిషనరీ ఉంది. కాబట్టి ఇది లింక్డ్ గా ఉంటుంది. మనం పదార్థాన్ని చూసినప్పుడు ఈ చైన్ అంతా ఉంటది. ఈ పదార్థాన్ని చూడనప్పుడు దీంతంతా పని లేదు. అది లెక్క. కానీ మనం పదార్థంతో సంబంధం ఉండేటువంటి ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వీటన్నిటిని ఒకదాని గురించి ఒకదాని గురించి ఒకదాని గురించి తెలుసుకుంటూ దానికి ఇది కారణం, దానికి ఇది కారణం, దానికి ఇది కారణం అని తెలుసుకుంటూ అసలు జనరేషన్ స్టేషన్లోకి వెళ్తే ఈ జనరేటర్ పనిచేయడానికి ఏం కారణం అని తెలుసుకున్నామంటే మళ్ళీ అదంతా ప్రకృతి, అదంతా ఒక చైతన్యం అనేది అర్థం అవుతుంది. జనరేటర్ అదేవిధంగా కూడా ఒక మిషనే. ఆ, ఇప్పుడు మామూలుగా మన శరీరంలో ఆ, ఇన్ని జరుగుతున్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. దాని అవి ఎంతో ఎన్నెన్నో పనులు చేస్తూ ఉన్నాయి. ఆ పనులు చేయడం వల్ల శరీరం అనేది నిలబడి ఉంది. ఇన్ని ఈ క్రియలు ఇన్ని జరుగుతూ ఉంటే అది జరగకుండా, అంటే ప్రశ్న ఏంటంటే ఈ క్రియలు నేను చేయకుండా నాది అని ఎలా చెప్పగలను? నేనేం చేయట్లేదు కదా, మరి నాది అవును, అనేసి. నువ్వేం చేయడం లేదు కాబట్టి నీది కాదు అని చెప్తున్నాడు. నువ్వేమి చేయకుండానే నాది అనుకుంటాండావు, అది సమస్య. సమస్య ఏంటంటే నువ్వేం చేయడం లేదనేది నీకు అర్థం అవుతుంది, కానీ ఏమనుకుంటున్నావు అంటే నేనే చేస్తాడని అనుకుంటున్నావు. మొత్తం ఈ వేదాంతం అంతా చెప్పేది ఏంటంటే ఈ ఒక పాయింటే చెప్తా ఉంది. నీది కాందాన్ని నీది అని అనుకుంటున్నావు, దానివల్ల నీకు దుఃఖం వస్తుంది. నీది కాందాన్ని నీది కాదని అనుకో, దానివల్ల సుఖంగా ఉంటావు. అంతే చెప్తాను. శరీరంలో ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతుంటే నువ్వేం చేయడం లే. కీ ఇచ్చిన బొమ్మలాగా పనిచేస్తుంది. గుండె నువ్వు కొట్టిస్తున్నావా? లేదు. లంగ్స్ నువ్వు నొక్కుతున్నావా? అదేంటి కొలివి తిత్తి అది అదొంతాండవా? లేదు. ఆటోమేటిక్ గా జరుగుతుంది. దాన్ని వేరే వాడెవడో ఆడిస్తాడాడు. ఆ చైతన్యం జరుగుతుంది. అది నువ్వు చేయనప్పుడు నాది అని ఎందుకు అనుకుంటాను? చేసేవాడిని ఏమన్నా గుర్తించు, అది చెప్తుంది. చేసేవాడిని గుర్తించు. చేసేవాడిని గుర్తించడమే నిజమైనటువంటి తపస్సు. ఇప్పుడు మామూలుగా మరణ సమయంలో మనం ప్రాణము గాలి పీల్చడం ఆపేస్తే పోతుంది, మరణం అవుతుంది అంటారు. మరి ఈ వాయువులన్నీ ప్రతి సెల్లో ఉంటది కదా, ఆ అన్ని వాయువులు పోవడానికి ఎంత సమయం పడుతుంది? అన్నీ పోవు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన వాయువులు పోతాయి. వ్యానవాయువు వెళ్ళడానికి 40 రోజులు పడుతుంది. వ్యానవాయువు ఎప్పుడు పోతుందంటే ప్రతి సెల్లో ఉండేటువంటి వ్యానవాయువు ఆ సెల్లు డెస్ట్రాయ్ కావడానికి కావలసినటువంటి క్రిముల్ని ఏర్పాటు చేసేసి వాటికి జీవాన్ని ఇచ్చి అది వాటి జీవంగా మారిపోతుంది. అందుకే మనం 41 రోజులు ఆ శరీరానికి పూజ చేస్తాం. సమాధి కట్టి ఏదో చేసి దాన్ని పూజిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే 1/20 వంతు ప్రాణం ఇంకా ఆ శరీరంలో ఉంది అని. ఆ, ఇప్పుడు ఒక పనిని బట్టి మనం ఇన్ని పేర్లు, రూపాలు అవన్నీ పెట్టుకున్నాం. ఏమంటే బంగారం కరిగి ఎన్నో రూపాలుగా వస్తుంది అనేసి. అదే విధంగా ఈ కల్పిత నామరూపాలు తీసేస్తే ఉన్నది బ్రహ్మమే అని తెలుస్తాం. ఓకే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?
ప్రస్తుతానికి ఎవరున్నారు? నేను ఉన్నారా? శ్రీదేవి గారు. సరే, అలాగే కంక్లూడ్ చేద్దామా? తప్పకుండా అండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. స్వస్తి. ధన్యవాదాలు.